పహల్గామ్ ఉగ్రదాడి తరువాత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బోర్డర్లో టెన్షన్ గా ఉంది. ఓవైపు ఫుల్గా సెక్యూరిటీ, మరోవైపు పహల్గామ్ ఉగ్రవాదుల కోసం సైన్యం కూంబింగ్. ఎప్పుడేం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ కొనసాగుతోంది. బోర్డర్లో ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంటే అరేబియాలో నేవీ సిద్ధంగా ఉంది. ఒకవేళ బోర్డర్లో ఫైరింగ్ జరిగినా, బాంబుల మోత మోగినా తప్పించుకునేలా స్కూల్ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫైరింగ్ సౌండ్ వినిపించినా, బ్లాస్టింగ్ శబ్దాలు విన్నా అలర్ట్ కావాలని స్టూడెంట్స్ కి చెప్తున్నారు టీచర్స్. సౌండ్స్ విన్న వెంటనే బెంచీల కింద దాక్కోవాలని, నేలపై పడుకోవాలని సూచిస్తున్నారు. తర్వాత టీచర్లు చెప్పే వరకు ముందుకు కదలొద్దని నేర్పిస్తున్నారు. 2 నిమిషాల తరువాత బాంబుల మోతైనా, ఫైరింగ్ కంటిన్యూ జరిగినా టీచర్ల సూచనలతో బంకర్లలోకి వెళ్లాలని ఎక్స్పర్ట్స్ పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇక టీచర్లు చెప్పినట్లు పిల్లలు నేర్చుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ ట్రైనింగ్ చాలా అవసరం అంటున్నారు. తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు స్టూడెంట్స్. అంతేకాదు ప్రతి స్కూల్లోనూ ఇలాంటి శిక్షణ ఇప్పించాలని టీచర్స్ చెప్తున్నారు. బోర్డర్లో ఉద్రిక్తతలు కామనేనని, ఇప్పుడు మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు బాగోలేవని, స్కూళ్లు మూసేయలేమని, పిల్లలకు జాగ్రత్తలు చెప్పి పాఠాలు చెప్తున్నామన్నారు టీచర్లు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్. యశ్వంతి, పహల్గామ్లోని ఉగ్రదాడులు ఏదైతే పహల్గామ్లో దాడి చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు కూడా పూర్తిగా కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన బార్డర్లో కూడా పూర్తిగా పరిస్థితులు అయితే టెన్షన్గా ఉన్నాయి. ఇప్పటికే ఉగ్రదాడి ఏదైతే చేశారో సో ఆ ఉగ్రవాదులని కట్టుబెట్టడానికి కోసం అటు ఒకవైపు సైన్యం కూడా ఇప్పటికే కూంబింగ్ చేస్తున్నాయి. ఇక త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యం కూడా పూర్తిగా యుద్ధం వస్తే యుద్ధానికి కూడా సిద్ధమైపోయారు. సో ఏ క్షణమైనా కూడా యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పటికే కూడా అటు నేవీ కానీ, ఆర్మీ కానీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ 3 త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యం కూడా పూర్తిగా సిద్ధంగా ఉంది. సో ఇక ఏదైతే ఈ ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఇప్పటికే పాక్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా 36 గంటల్లో భారత్ మాపైన దాడి చేయడానికి సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన ప్రత్యక్షంగా ఆ వీడియో ద్వారా కూడా లీకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఏదైతే ఈ ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఆ బార్డర్లో ఉన్నటువంటి స్కూల్కి సంబంధించి కూడా పిల్లలు అక్కడ స్కూల్స్ క్లోజ్ చేయలేదు, ఇప్పటికీ కూడా స్కూల్స్ రన్ అవుతున్నాయి. సో ఉగ్రదాడి తర్వాత ఈ ఏదైతే యుద్ధం వస్తే బాంబుల మూతకు సంబంధించి కానీ, తర్వాత ఫైరింగ్స్ సంబంధించినటువంటి శబ్దం వస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎలా తప్పించుకోవాలి, తర్వాత అక్కడ ఆ బాంబుల మూతకు సంబంధించి ఏదైతే ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి స్కూళ్ళలో ఈ కామనే. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో, ఈ టెన్షన్ వాతావరణంలో అక్కడ ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి మాత్రం పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. సో ఒకవేళ 2 నిమిషాలకు పైగా కనుక ఫైరింగ్ కానీ, బాంబుల మూత కనుక వినిపిస్తే ఎట్లా తప్పించుకోవాలి అనేది పిల్లలకి స్కూల్ టీచర్లు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో మొదటగా బాంబుల శబ్దం కానీ, తర్వాత ఈ ఫైరింగ్ సంబంధించినటువంటి 2 నిమిషాలకు పైగా కనుక ఈ మూత వినిపిస్తే ఖచ్చితంగా వెంబడే నేలపై పడుకోవడం కానీ, లేదా బెంచ్లపైన ఒరగడం కానీ, తల పెట్టి పడుకోవడం కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే బంకర్లకు ఎట్లా వెళ్ళాలనేది మాత్రం పూర్తిగా శిక్షణ ఇస్తున్నారు. సో ఎందుకంటే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇట్లాంటి శిక్షణ ఇస్తున్నామంటూ చెప్తున్నారు. ఒకవైపు స్టూడెంట్స్ కూడా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇట్లాంటి శిక్షణ అవసరం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్స్ మూయలేము కాబట్టి సో స్కూల్స్ రన్ అవుతున్నాయి. రన్ అయ్యే క్రమంలో ఎప్పుడు ఏ క్షణమైనా ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే, బాంబుల మూత శబ్దం వస్తే ఎట్లా తప్పించుకోవాలనేటువంటి పూర్తిగా కూడా శిక్షణ అయితే అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఇస్తున్నారు. సో ఆయా గ్రామాలు, ఎందుకంటే ఆ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలకు ఈ బాంబుల మూత కానీ, ఫైరింగ్ సంబంధించినటువంటి ఇదొక అలర్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది ఆ బార్డర్లో. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం పిల్లలకు ఈ శిక్షణ లాంటివి ఇస్తున్నారు. సో 2 నిమిషాలకు పైగా కనుక ఫైర్ జరిగితే ఎట్లా తప్పించుకోవాలి, బంకర్లకు ఎట్లా వెళ్ళాలి అనేది కూడా పూర్తిగా ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో శిక్షణ అయితే పిల్లలకి టీచర్లు ఇస్తున్నారు. సో ఈ ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే సైన్యం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయిపోయింది. సో వీళ్ళకి సంబంధించి కూడా ఆ బార్డర్లో ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వెంటనే క్లోజ్ చేయలేం కాబట్టి సో పాఠాలు చెప్తూనే ఓవైపు ఈ శిక్షణ అనేది ఇస్తున్నారు. సో పిల్లలు కూడా పాటిస్తున్నారు. ఏంటంటే ఆ బాంబుల మూత జరిగినప్పుడు మనం అక్కడ నుంచి అక్కడ సైన్యమే కానీ, తర్వాత బార్డర్లో ఉన్నటువంటి ఆ సైన్యానికి సంబంధించి కానీ ఇటుపక్క అటుపక్క ఏ సౌండ్ వచ్చినా కూడా ఖచ్చితంగా అలర్ట్ ఉండాల్సిందిగా అటు టీచర్లు అయితే చెప్తున్నారు. సో ఉగ్రదాడి జరిగినటువంటి కొన్ని రోజులకే ఇప్పటికే భారత్ కూడా
చాలా సీరియస్గా ఉంది. అటు పాకిస్తాన్కి సంబంధించి సింధు జలాలకు సంబంధించే కానీ ఇతరత్ర అన్ని రకాల సేవలు నిలిపేస్తున్నాయి. సో ఇప్పటికి చాలా సీరియస్ తీసుకున్నారు. అటు పాక్ సంబంధించి కూడా వారు కూడా ఎప్పుడెప్పుడు యుద్ధం జరుగుద్దంటూ వారి వైపు కూడా చాలా వీడియోస్ కానీ అటు సమాచార శాఖ నుంచే విడుదల చేస్తున్నారు. సో ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించి కూడా కొంతమంది సీనియర్ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ టెన్షన్ వాతావరణంలో మాత్రం బార్డర్లో ఉన్నటువంటి స్కూల్స్కు మాత్రం పూర్తిగా అలర్ట్ అయిపోయారు. స్కూల్స్ క్లోజ్ చేయలేరు కాబట్టి సో అందులో ఉన్నటువంటి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మోత జరుగుతాయి. బాంబుల మోత వినగానే ఎట్లా తప్పించుకోవాలనేది అయితే పూర్తిగా శిక్షణ ఇస్తున్నారు. బెంచీలు, తర్వాత నేలపై పడుకోవడం, సో బంకర్లోకి ఎలా వెళ్ళాలి, తలదాచుకోవడం, ఇలాంటివి అయితే పూర్తిగా శిక్షణ ఇస్తున్నారు. సో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి ఇట్లాంటి ఈ పహల్గామ్ దాడికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్న స్కూల్స్కు మొత్తం ఒక బార్డర్కి సంబంధించి ఎంత కిలోమీటర్లు ఉంటాయో సో ఆ కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూళ్ళలో కూడా ప్రభుత్వ, ప్రైవేటు, మిగతా స్కూల్కి సంబంధించి కూడా పూర్తిగా ఎట్లా తప్పించుకోవాలనేటువంటి విషయాలు మాత్రం టీచర్లు అయితే పిల్లలకి శిక్షణ ఇస్తున్నారు. శ్రవంతి. क्या करें बोले आपका नाम प्लीज नीचे आ जाओ, चलो लेटो। देखेंगे तस्वीरें तो ये दरअसल एक स्कूल है कसेवा गांव में पड़ता है। हुआ या बच्चों की ड्रिल चल रही है जिसमें बताया जा रहा है कि आखिरकार बच्चों को कैसे क्या करना है। इन बच्चों को सिखाया जा रहा है कि बच्चों ने तुरंत जो है स्कूल में जो इनके कमरे हैं उसके अंदर जो पास डेस्क होते हैं उन डेस्क में जो है वो तुरंत उसके नीचे चले जाना है और उसके बाद स्कूल के भीतर जो होने वाला है सिचुएशन बनी है ना ऐसा। इसके लिए जैसे अभी मैं आपको कमांड करूँ कि शुभ जब तो आपने यहाँ से डेस्क के नीचे यहाँ इसके ऊपर लिख जाना जो बच्चे डेस्क के नीचे जैसे मतलब ये नहीं मजाक नहीं है, थोड़ा सीरियस थी जैसे आप थोड़ा सीरियस रहना सारे बच्चे। उसके बाद मैं ऐसे ही 2 मिनट के बाद मैं बोलूंगा कि बाबू बाबू जाके ब्लास्ट होता है तो अगर आप सर आज हमें ये ट्रेनिंग कराई थी अगर ऑन स्पॉट हम क्लासरूम में हैं तो मतलब कि जैसे शेलिंग हो रही है तो हमें पहले तो अगर शेलिंग होती है तो हमें डेस्क के नीचे या फिर हेड डाउन करके या फिर नीचे लेट जाना है और अगर जैसे हमें मौका मिलेगा तो हमें बंकर में जाना और मतलब कि नीचे झुक के जाना जितना हो सके हम झुक के बंकर में आ सकते हैं। हमें इस चीज की ट्रेनिंग दी अगर हमारे मतलब अगर फायरिंग हो भी गई तो हम कैसे अपने आप को बचा सकते हैं। अगर फायरिंग हुई हम डेस्क के नीचे डाउन हो सकते हैं या फिर हम जमीन के नीचे लेट सकते हैं अच्छी तरह मतलब हेड डाउन करके हम जमीन के नीचे लेट सकते हैं और जब भी हमें मौका मिले तो हम अपने जो हमारे स्कूल में बंकर बने हुए हैं हम वहाँ पे जा सकते हैं। सर आज हमें ट्रेनिंग दे रहे हैं कि अगर फायरिंग हो जाती है तो हम उससे कैसे बचें। आज हमें बताया गया कि जैसे कि फायरिंग हो जाती है तो पहले हमें सीधे नीचे लेट जाना है और अपने जैसे ही हमें अलर्ट करना है सर हमें अलर्ट करते हैं कि कैसे नीचे लेट जाना है। सब कुछ बताया सर ने आज बड़े अच्छे से बताया और जैसे कि सर हमें कमान देंगे जैसे ही माहौल ठीक हो जाता है थोड़ा तो सर हमें कमान देते हैं और डायरेक्ट हम यहाँ मोर्चे में आ जाते हैं। आज सिखाया गया है कि पाकिस्तान जैसे सीज फायर करता है वो उससे कैसे बचना है और उससे बचना है कि जैसे हम क्लासरूम में पढ़ रहे हैं बाई चांस अगर फायरिंग हो जाती है तो हमको वही लेट जाना चाहिए या डेस्क के नीचे छिप जाना चाहिए। अगर मौका थोड़ा सा मेरे फायरिंग बंद हो जाए तो हमको बंकर में आ जाना चाहिए। ये जो ट्रेनिंग है ये इन फ्यूचर अगर कुछ ऐसा माहौल बनता है तो बच्चों के लिए ये कितना सेफ्टी पूर्वक रहेगा कि मुझे मेरे बच्चों की सेफ्टी भी सोचनी है कि बॉर्डर पे जितने भी बच्चे हैं इनको कैसे हमने सेफ रखा कि अनप्रिडिक्टेबल है, कभी भी शेलिंग हो सकती है, कुछ भी हो सकता है, इन फ्यूचर कभी भी हो सकता है। जरूरी नहीं है कि अभी हम पैनिक करें, अभी ऐसा माहौल नहीं है, बट इनको हमने कैसे बचाना है तो उस चीज की आज मॉक ड्रिल हमने की कि अगर
आप पढ़ रहे हो, दैट टाइम ऐसा कोई माहौल बन जाता है, आपने छिपना कैसे है, आपके पास टाइम है, आपने बंकर्स में कैसे आना है, ये सारा आज हमने देखिए। बच्चों को ऑलमोस्ट मैं मानती हूँ कि 90% बॉर्डर के बच्चों को पता रहता है, बट फिर भी मेरा ये है कि अगर आप पढ़ रहे हो तो आपको अपनी सेफ्टी भी ध्यान रखनी है और अपने जूनियर्स को भी बचाना है। तो आज वही पे हमने बात की कि वाइल अगर आपने अपने टीचर्स की कमांड सुननी है, हमारी टीचर्स के साथ भी मीटिंग हुई कि आपने टीचर्स की कमांड सुननी है। अगर टीचर ने कहा छुप जाओ तो आपने लेट जाना है नीचे। अगर टीचर्स ने कहा है कि थोड़ा टाइम है बंकर्स की तरफ चलो, तो हमारे पास बहुत अच्छे अच्छे बंकर्स बने हुए हैं, तो बंकर्स की तरफ बच्चे भागेंगे। तो उसमें क्या होगा कि आने वाले टाइम में अभी ऐसे भी पूरे बॉर्डर के लिए ये संदेश है कि अपने बच्चों को ऐसे आप थोड़ा सिखाएं।